దుర్మార్గుడా, చీపు, నరహంతుడా, పనికిరాని వాడా, దేవుడు నిన్ను రాజ్యం నుంచి రాజుగా ఉండగా నిన్ను దోషివేసినటువంటి నిన్ను ఏం చేసినండి, అవమానించి ఎగతాళి చేసినటువంటి ఈ షిమి మరలా ఏమొచ్చినట్టు రాజు. అప్పుడు దావీదు మన దేవుడు ఖండించి రక్షించి మళ్ళా ఇశ్రాయేలు రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత మళ్ళా అదే ప్రాంతానికి మళ్ళా రాజుగా ఏం చేస్తాడండి, వెళ్తున్నప్పుడు అంతకంటే ముందుగా ఏమొచ్చిందండి, రాజుగారు అది గురించి సాష్టంగపడి అంటాడు, నా ఎదురువాడా నేను చేసిన ద్రోహము నా మీద వదము, నా ఎదురువాడకు నీవు రాజు నీవు విడిచిన వేళ యెరూషలేము పట్టణం విడిచిన వేళ నీ దాసులను నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకం చేసుకో, మనసులో ఉంచుకోకు. ఏమంటాడంటే నేను చేసిన దోహము, నేను చేసిన పాపము, నేను చేసినటువంటి అపరాధులు నువ్వు ఏం చేసుకోవచ్చు, దయచేసి జ్ఞాపకం ఉంచుకోవచ్చు. క్షమించు బాబా, క్షమించు రాజా, క్షమించు. మూర్ఖుడై మాట్లాడాడు, ఎల్లి మాట్లాడాడంటే నేను నీ అధికారం పోయిందని మాట్లాడాను. నేను నువ్వు రాజుగా ఉండవని, నువ్వు ఇక రావని, విడిచిపెట్టావని నేను మాట్లాడవలసి వచ్చింది. కానీ దేవుడు నిన్ను ఏం చేశాడు, పద్ధతి రాజుగా చేశాడు. దయచేసి నన్ను నువ్వు క్షమించు, లేకపోతే మరి ఆయన ఏం చేస్తాడంటే ఆయన్ని కక్ష తీర్చుకుంటారేమో, కక్ష తీర్చుకుంటారు. దయచేసి ఈ మాటలేమి కూడా నా నీ మనసులో మీరు ఉంచుకోవద్దు, ఈ మాటలేమి ఆయన మనసులో ఉంచుకోవద్దు. దయచేసి నన్ను క్షమించు అని ఏం చేస్తాను, నేను సాష్టాంగపడి ఏం చేస్తానండి బ్రతుకులో ఉంటాడు. ఆ ప్రాంతంలో దావీదు భక్తుడు నేను పాపము చేసిందని నాకు తెలిసినది కనుక యేసేపు వారందరితో కూడా నా ఏలువాడ రాజులకు నిన్ను ఎదుర్కొన్నప్పుడు నేను ముందుగా వచ్చింది. ఎవరికి ముందు వస్తుందండి, దావీదుకి అంతకంటే ముందొచ్చేసి, అందరికంటే ముందొచ్చి కాళ్ళ మీద పడిపోయి కూర్చోగలుగుతారు. చాలా మంది మిమ్మల్ని ద్వేషించేవారు, మిమ్మల్ని దూషించేవారు, మిమ్మల్ని పరిజ్ఞానం వారని, మిమ్మల్ని ఎందుకు ఉపయోగపడవారని, మిమ్మల్ని ద్వేషించిన వారు, మిమ్మల్ని వెలివేసిన వారు, మిమ్మల్ని నానా రకాలుగా హింసించిన వారు మీ అందరికీ వచ్చి ఏం చేస్తారు, మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు. ఎందుకంటే మీరు దేవునికి ఇష్టముగా జీవిస్తున్నారు కనుక. మనము దేవునికి ఇష్టముగా జీవిస్తే, మన ఇష్టంగా దేవునికి ఉంటే, దేవుని యొక్క మనసులో కలిగి ఉంటే, దేవుని ఆజ్ఞలు మనం మరవకుండా వాటిని మన హృదయం అనే బాధ్యత రాసుకుని దేవునిలో మనము దేవుని గడుపుతూ పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ దేవునికి మరి నిర్దోషిగా ఉంటూ యథార్థవంతులుగా ఉంటున్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే లేవనెత్తి నడిపిస్తూ ఉంటాడు. నీవే స్థితిలో పడిపోయి ఉన్నా, ఏ స్థితిలో చాలిపోయి ఉన్నా, దేవుడు నువ్వు తిరిగి యథార్థంగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు. నీ శత్రువులను తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఒకటి ప్రవర్తన ఆయనకు ఇష్టమైన వారి మీద శత్రులతో సహా వారికి మిత్రులుగా చేరుతారా. ఒకప్పుడు దూషించిన తనే, ఒకప్పుడు మరి ద్వేషించిన తనే, రాజు నుంచి కొట్టిన తనే, బూడిద చల్లిన తనే, ఆ షిమి ఏం చేసినట్టు దావీదు దగ్గరికి వచ్చి ఎవరంటే క్షమాపణ, నా పాపం క్షమించు, నా దోషం క్షమించు, ఏమి కూడా మనసులో ఉంచుకోండి. వాడు పాపం కూడా దేవుని దగ్గరికి అనగా, ప్రభా ఒకప్పుడు నీకు తిరుగుబాటు చేసిన వాడిని, ఒకప్పుడు నీకు దూరంగా జీవించిన వాడిని, ఒకప్పుడు నిన్ను ద్వేషించిన వాడిని, నీవంటే గిట్టని వాడిని, నిన్ను దూషించాను అనరాని మాటలు నిన్ను అన్నాను. కానీ ప్రభా నన్ను క్షమించిన తప్పులు తెలుసుకున్నానని చెప్పి దేవుని దగ్గర వచ్చి ఖచ్చితంగా దేవుని